పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆధారపడే విశ్వాసము. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో 2వ దినాన మనము ప్రవేశించాం. మనము ఈ నూతన సంవత్సరములో దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసముంచి మనము ముందుకు నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదముల వైపు మనలను విశ్వాసము నడిపిస్తుంది. ప్రియులారా, మన మనస్సులో ఏదో ఉప్పొంగుతున్నట్లు అనిపిస్తేనే మనలో నిజమైన విశ్వాసం ఉంది అని అనుకుంటాం. కానీ ఆహ్లాదకరమైన మనోభావాలు, సంతృప్తి చెందిన మానసిక స్థితి, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో భాగాలు. ఇవే కాదు, శ్రమలు, పరీక్షలు, సంఘర్షణలు, పోరాటాలు ఉన్నా కూడా వాటిని దురదృష్ట పరిణామాలుగా ఏమాత్రమూ పరిగణించకూడదు. అవి మనం క్రమశిక్షణలో ఉంచడానికి సాధనాలే. ప్రియులారా, ఈ విభిన్నమైన పరిస్థితులన్నిటిలోనూ క్రీస్తు మన హృదయంలోనే ఉన్నాడని మర్చిపోకూడదు. మనం ఆయనకి విధేయులుగా ఉన్నంతకాలం మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉన్నాడు. ఇక్కడే చాలామంది తప్పడడుగు వేస్తూ ఉంటారు. విశ్వాసము వల్ల కాక సొంత తెలివితేటల సాయంతో సాగిపోవాలి అని అనుకుంటారు. దేవుని బిడలారా, దేవుని ప్రత్యక్షతకి దేవుడు అక్కడ ఉన్నాడు అని మన మనస్సుకు అనిపించడానికి మనము పోల్చి చూసుకోవాలి. మన ఆత్మ దిక్కుమాలినదిగా అయిపోయినప్పటికీ మనం విశ్వాసముతో ఇలా చెప్పగలిగితే అది సంతోషమే. అది, దేవా, నిన్ను నేను చూడలేకపోతున్నాను, తెలుసుకోలేకపోతున్నాను, కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్నావు. నేను ఉన్న చోటనే ఉన్నది ఉన్నట్టుగానే నాతో ఉన్నావు. ప్రియులారా, ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి. నువ్విక్కడే ఉన్నావు. పొద కాలిపోయి మాడిపోయినట్టున్న మంటలు దాన్ని కాల్చటం లేదు. నా చెప్పులు తీసివేస్తాను, ఎందుకంటే నేను నిలబడినది పరిశుద్ధ స్థలం అని. ప్రియులారా, నీ ఆలోచనలు, అనుభవాలపై కంటే దేవుని వాక్కుపై, శక్తిపై ఎక్కువ నమ్మకముంచు. నీ బండ క్రీస్తే. ఆటు పోటు వచ్చేది సముద్రానికే, కానీ బండ ఎప్పుడు అక్కడే ఉంటుంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్తి చేసిన నీతి అనే సువిశేషం మీద నీ దృష్టి నిలుపుకో. యేసును చూచి ఆయనపై నమ్మకం ఉంచు. ఆయన ద్వారా జీవాన్ని పొందు. అంతేకాదు, ఆయన్ని చూస్తూ ధైర్యంగా నీ తెరచాపలెత్తి జీవన సాగరములోనికి ప్రయాణం కట్టు. అపనమ్మకపు నౌకాశ్రయములో ఏమాత్రము ఉండిపోకు, లేక నీడలో బద్ధకముగా నిద్రపోకు. క్రైస్తవ జీవితం అంటే నీ అనుభూతుల్ని తలపోసుకుంటూ కూర్చోవడం కాదు. ఒడ్డున కట్టి ఉన్న జీవిత నౌకను దానికున్న విశ్వాసపు చుక్కాని లోతులేని నీటిలో నిరుపయోగముగా ఉండడాన్ని, నిరీక్షణ అనే లంగరు ఆ బురద నీటిలో అటూ ఇటూ పొరలాడుతూ ఉండడాన్ని చూస్తూ కూర్చోకు. నౌకను లోతుకి దారి పట్టించు. తెరచాపను గాలికి వ్యతిరేకముగా ఎత్తిపట్టు.
పొంగి పొరలి జలరాశుల్ని పరిపాలించే దేవునిపై నమ్మకముంచి సాగిపో. పక్షులు ఎగురుతూ ఉంటేనే క్షేమంగా ఉంటాయి. అవి నేలకు దగ్గరగా వచ్చి తక్కువ ఎత్తులో ఎగిరితే వలలకు అందుబాటులో వచ్చి చిక్కుకుపోతాయి. ప్రియులారా, మనం మానవానుభూతుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే 1000 రకాలైన నిస్పృహలు, అనుమానాలు, శోధనలు, అపనమ్మకాలు చుట్టుకుంటాయి. రెక్కలు గలది అనగా పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. కనుక దేవునిలో నిరీక్షణ ఉంచు. నిశ్చయతతో కూడిన విశ్వాసం నాకు కరువైనప్పుడు ఆధారపడే విశ్వాసం మూలముగా జీవిస్తాను అనే నిశ్చయతతో నీవుండు. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. నీ స్తోత్రాలు. దిన దీవెనల చేత నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. దేవా తండ్రి, అనేక మంది నీ నామం నిరగక నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. మారు మనస్సు, రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దినదీవెనలతో నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీ స్తోత్రాలు. ఈ దినదీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.